నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహుడు. ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ కోసం మనం మాట్లాడుతున్నాం. నిన్న బట్టి గారు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి గారు నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2 లక్షల మొత్తం బడ్జెట్ ఇది. బడ్జెట్ 2,91,159 కోట్లు. నిన్న బట్టి గారు మన మొత్తం బడ్జెట్, ఈ టోటల్ బడ్జెట్, అందులో వ్యయం వచ్చే మనకు గవర్నమెంట్కి వచ్చేది ట్యాక్స్ల వల్ల కావచ్చు, ఇంకా ఇతరత్ర అన్ని గవర్నమెంట్కి వచ్చేది మొత్తం ఎంత అంటే 2,20,945 కోట్లు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం. అప్పులు ఏంటంటే మూలధన అప్పులు ఎన్ని చేస్తున్నారంటే ఈ బడ్జెట్లో 33,487 అప్పులు తీసుకుంటామని చూపించారు టోటల్ ఈ బడ్జెట్ వ్యవహారం. ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుతున్న అంశం, ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎలక్షన్లో ఒకటే చెప్పారు, పదే ప్రతి మీటింగ్లో లేదా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక కార్డు ఇచ్చారు, 6 గ్యారెంటీల కార్డు ఇచ్చారు. ఆ 6 గ్యారెంటీల్లో గృహజ్యోతి, రైతు భరోసా, చేయుత, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, యువ వికాసం, ఈ విధంగా 6 గ్యారెంటీల మీద 13 అంశాలు అందులో పొందుపరిచి ఉన్నాయి. సరే, కొన్నిటికి బడ్జెట్ చిన్నగా అరకొర అలర్ట్ చేశారు, ఇక కొన్నిటికైతే అసలు బడ్జెట్ లేదు. వాళ్ళు ఏం చెప్పారు, మేము రాగానే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినప్పుడు ఈ 6 గ్యారెంటీల్లో ఈ సంవత్సరంలో, ఈ ఫైనాన్షియల్ సంవత్సరంలో ఇంకెన్ని నెలలు ఉంది, ఈ బడ్జెట్కి సంబంధించింది ఇంకా అసలు బడ్జెటే కేటాయింపు లేదు. ఇంకా 6 గ్యారెంటీ ఎట్లా నమోదు చేస్తారు? కొన్ని విషయాలు మీకు చెప్పారు. పెన్షన్, చేయుతలో పెన్షన్ ఉంది. పెన్షను 2,000 ఇస్తున్నాడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము రాగానే దాన్ని 4,000 చేసుకోండి, అది ఇంట్లో ఒకరికి వస్తుంటే, ఒక అవ్వకి వస్తుంటే ఇప్పుడు తాతకు కూడా ఇస్తామని చెప్పారు. 4,000 ఇస్తామన్నారు, 4,000 పింఛన్ ఇస్తామన్నారు. దీనికి బడ్జెట్ అలాట్మెంట్ బడ్జెట్లో కనిపించే పరిస్థితి ఎక్కడ? మరి ఎక్కడి నుంచి ఇస్తారు? మీరు మాట ఇచ్చారు కదా, మాట తప్పుతున్నారు అర్థం. దీనికి జవాబు చెప్పాలి కాంగ్రెస్ గవర్నమెంట్. తర్వాత యువ వికాసంలో విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఏమైంది? అందులో బడ్జెట్లో అలాట్మెంట్ లేదు కదా అసలు. యువ వికాసంలోనే ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం జరుగుతుంది, స్కూల్ కడతామని చెప్పారు. కనీసం వీటికి బడ్జెట్ కేటాయింపు లేదు. యువ వికాసానికి మొత్తాన్ని ఈ 6 గ్యారెంటీల్లో ఇందులో 2 అంశాలు ఉన్నాయి యువ వికాసంలో, అది మొత్తానికి మర్చిపోయారు, దానికి బడ్జెట్ అలాట్మెంట్ లేదు. ఇంకా వీళ్ళు చేరని ఒప్పుకున్నట్టు. తర్వాత మహాలక్ష్మిలో ప్రతి మహిళకు మేము రాగానే ప్రతి మహిళకు అత్తకు పింఛన్ వస్తుంది, కోడలు 18 సంవత్సరాలు నిడితే కోడలకు 2,500 ఇస్తామని చెప్పారు. దానికి బడ్జెట్ అలాట్మెంట్ లేదు. చూడండి ఎంత మోసకారి మాటలు చెప్పారు అప్పుడు ఎలక్షన్లో. ఇప్పుడు బడ్జెట్ ఎందుకు పెట్టారు? మరి ఒకవేళ చేసేదంటే బడ్జెట్ అలాట్మెంట్ చేయలే కదా. బడ్జెట్ అలాట్మెంట్ చేయలేరంటే అది చేరని అర్థం. మరి ప్రతి మహిళకు 2,500 మేము రాగానే ఇస్తామన్నారు. ఏమైంది? 2,500 ఊసేలేదు బడ్జెట్లో. తర్వాత ఇంకోటి, ఉద్యమకారులకు మీరు పెట్టిన ఇందిరమ్మ ఇళ్లలో, సరే ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షలు కొంచెం బడ్జెట్ అలర్ట్ చేశారు, అది ఏంది? తర్వాత అందులోని ఒక అంశం, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు కదా. మరి ఈ బడ్జెట్లో ఎందుకు మీరు బడ్జెట్ అలాట్మెంట్ చేయలేదు? తర్వాత అరే మీరు ఏం చెప్పారు? కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలు ఇస్తామన్నారు. అంటే మీరేం చెప్పారు? మేము 12 లక్షలు దళిత బంధు కింద 12 లక్షలు మేము ఇస్తామని చెప్పారు కదా. కనీసం దళితుల కోసం ఎందుకు బడ్జెట్ మీరు ఈ దళిత బంధు ఎందుకు పెట్టారు? సరే, దళిత ఎస్సీ కింద 33 కోట్ల ఎంతనో బడ్జెట్ పెట్టారు మీరు. ఎస్సీ సంబంధించిన దానికోసం 33 కోట్లు. మరి అందులో ఒకవేళ దళిత బంధు బడ్జెట్ ఉన్నదా? ఈ దళిత బంధు బడ్జెట్ ఉంటే అది మొత్తం 33 కోట్లు దీనికి సరిపోదు. మీరు అందులో సపరేట్ ఎందుకు, ఒకవేళ ఉంటే ఎందుకు చెప్పలేకపోయారు? తర్వాత రైతు భరోసా కింద రైతులకు 12,000 ఇస్తామన్నారు, 500 బోనస్ ఇస్తామన్నారు. 500 బోనస్ నిన్న ప్రకటించారు, అది ఓన్లీ వరికే ప్రకటించారు. ఎలక్షన్లు ఏం చెప్పారు? మేము అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తామన్నారు, అది పోయింది.
మరి రైతులకు పెద్ద బడ్జెట్ పెట్టినామన్నారు, మరి అది ఇందులో సపరేట్ 15,000 ప్రతి ఏటా ఇస్తామన్నారు, కూలీలకు 12,000, అది మరి సపరేట్ మీరు మెన్షన్ చేయలేకపోయారు, అది ఇస్తారా ఇయ్యరా అనుమానం. రెండోది ఉపాధి కల్పన ఊసేలేదు అసలు. అరే నిరుద్యోగులు 34 లక్షల మంది నిరుద్యోగులు మొత్తం అన్నమో మొత్తం గొగ్గలు పెడితే వాళ్ళకు నిరుద్యోగులకు మేము ఒక భరోసా, మేము ఉద్యోగులు కల్పిస్తామన్నది మీరు చెప్పలేకపోయారు ఈ బడ్జెట్లో. తర్వాత న్యాయవాదులకు, జర్నలిస్టులకు మేము ప్రత్యేక కోట కింద మీకు బడ్జెట్ అలాట్మెంట్ చేస్తామని ఎలక్షన్లలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి కనీసం వాళ్ళకు బడ్జెట్ కేటాయించిన పరిస్థితి. ఇంకా కొన్ని మాట్లాడాలి. ఎట్లున్నాయంటే కొన్ని అంశాలు, ఈ 6 గ్యారెంటీలకు మొత్తము 1,50,000 కోట్లు కావాలి. వీళ్ళు 6 గ్యారెంటీ అమలు చేస్తే 1,50,000 కోట్లు కావాలి మొత్తం బడ్జెట్. కానీ వీళ్ళ బడ్జెట్ ఎంతో మనం చూసినాం. తర్వాత వంట గ్యాస్, వంట గ్యాస్ గృహజ్యోతి కింద మీరు గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు కరెంట్ అని చెప్పారు కదా. ఏమైంది గృహజ్యోతి కింద? ఇప్పటికి మీరు 44 లక్షల మందికి ఇస్తున్నామని నిన్న భట్టి గారు అసెంబ్లీలో చెప్పారు. గృహజ్యోతి కింద 200 యూనిట్లు 44 లక్షల మందికి ఇస్తే సరిపోద్దా? ఈ రాష్ట్రంలో ఎన్ని కోట్ల పబ్లిక్ ఉన్నారు, ఎన్ని గృహాలు పేదల ఇండ్లు ఉన్నాయి? ఈ 44 లక్షలనా గృహజ్యోతి అంటే? అరకొర ఇచ్చి తప్పించుకుందాం అనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? తర్వాత ఇంకొక పథకం కింద, మహాలక్ష్మి పథకం కింద 500కి గ్యాస్ అన్నారు. ఈ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న సంఖ్య మొత్తం 90 లక్షల పైచిలకే. ఇంకా కొత్త రేషన్ కార్డులు రాని ఇంకొక 20 లక్షల వరకు 15-20 లక్షల మంది ఉన్నారు. మొత్తం కలిపితే 1,10,00,000 మందికి ఉన్నారు ఎవరు రేషన్ కార్డు రాని వాళ్ళు. రావాల్సిన వాళ్ళు మీరు కొత్త ఇస్తామన్నారు, అవి ఇవ్వలేరు. ఇప్పుడు 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే మీరు కేవలం 39 లక్షలకు ఇచ్చి మీరు చేతులు దులుపుకుంటున్నారు. మాది ఇది పథకం అయిపోయింది అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇదొకటి. తర్వాత ఉద్యోగుల పరిస్థితికి వద్దాం. ఉద్యోగులు 33,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారే. మీకు సంబంధం లేదు ఈ ఉద్యోగాలు, మీకు సంబంధం లేదు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎగ్జామ్స్ పెట్టిర్రు, ఒక అపాయింట్మెంట్ రిజల్ట్ ఇచ్చిండు, ఒక అపాయింట్మెంట్ లెటర్ మీరు వచ్చి ఏదో సభ పెట్టి మీరు ఇచ్చుకున్నారు. ఇది పెద్ద బూటకం. 33,000 మొత్తం కేసీఆర్ గారికి ఖాతాలోకి వెళ్ళిపోతాయి. మీరు 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు క్యాలెండర్ అన్నారు. ఈ బడ్జెట్లో ఆ ఊసే లేదు, అసలు పెట్టలేరు. తర్వాత దీనికి నిరుద్యోగులు మీరు మూల్యం చెల్లించక తప్పదు. తర్వాత కులగణన ఊసే లేదు. మేము అధికారంలోకి రాగానే మేము కులగణన చేస్తామన్నారు, దానికి ఊసే లేదు ఈ బడ్జెట్లో. తర్వాత ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఏం చెప్పారు మీరు? పిల్లలు పాస్ అయితే 10వ తరగతి పాస్ అయితే మేము 10,000 ఇస్తామన్నారు. మరి బడ్జెట్ ఎందుకు అలర్ట్ చేయలేరు ఇప్పుడు వాళ్ళకు? అంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. చాలా అంశాలు మీరు ఈ బడ్జెట్లో పొందుపరచలేరు. మరి బడ్జెట్లో పొందుపరచలేరు అంటే దాని అర్థం ఏంది? మీరు అమలు చేయమని అర్థం కదా. మీరు 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పారో అందులో సగానికి సగం ఇంకా 9 అంశాలపైన మీరు బడ్జెట్ అలాట్మెంట్ లేదు. మీరు 100 రోజుల్లో మేము చేస్తామని ఎందుకు మాయమాటలు చెప్పారు? తర్వాత ఎస్టీలకు 1,700 కోట్లు పెట్టిర్రు, మైనార్టీలకు 3,300 కోట్లు పెట్టిర్రు, బీసీలకు 9,200 కోట్లు. అసలు బీసీలకు ఎంత అన్యాయం చూడండి. బీసీ బడ్జెట్, అసలు ఇది బీసీ బడ్జెట్ చూడండి. ఈ రాష్ట్రంలో బీసీల జనాభా శాతం ఎంత? మీరు 9,200 కోట్లు ఎట్లా అలాట్ చేస్తారండి? ఎట్లా అలాట్ చేస్తారు ఈ బడ్జెట్? కాబట్టి ఈ బడ్జెట్ మీద ఇంకొక విషయం ఏంటంటే కార్మిక సోదరులు ఇప్పటికీ 50 మంది చనిపోయారు. మీరు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆటో కార్మికులు రోడ్డున పడి ఇప్పటికి 50 మంది చనిపోయారు. ఈ 50 మంది చనిపోతే వాళ్ళకు మీరు ఏం చెప్పారు? ఆటో కార్మికులకు మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి 12,000 వాళ్ళకు ఇస్తాం ఆటో కార్మికులకు. అది ఊసేలేదు, ఆ బడ్జెట్లో ఊసేలేదు. ఎందుకు పెట్టలేక అంటే మీరు ఇయ్యరా? మీరు చేసిందల్లా ఏంది? ఉచిత బస్సు ప్రయాణం చేశారు. ఈ బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ లాభాల్లో ఉంది. మీరు ఇప్పటికీ నెలకు ఎంత ఇవ్వాలి? మీరు 345 కోట్లు ఇవ్వాలంట వాళ్ళకు, ఆర్టీసీ వాళ్ళకు. మీరు బడ్జెట్ చెల్లిస్తలేరు వాళ్ళు.
బస్సులు అరకొర ఉన్నాయి. మహిళలు రోజు మనం సోషల్ మీడియాలో జుట్లు పట్టుకొని కొట్టుకుంటాం, ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్పదలుచుకున్నాను, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్ ఈ 2,91,159 అనే కోట్లు గత ప్రభుత్వము 2,90,90 కోట్లు పెట్టినట్టు, మీరు ఒక 1000 కోట్లు ఎక్కబెట్టినట్టు కనిపిస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మేము అధికారంలోకి వచ్చి ఏదో చేస్తామని ఊదలు కొట్టిన వాళ్ళు గత ప్రభుత్వం చేసినట్టుగానే ఈ బడ్జెట్ ఉన్నది. ఇక గత ప్రభుత్వం దళిత బంధు కోసం దళిత బంధు కొంతమందికి ఇచ్చారు. మీరు ఈ ప్రభుత్వంలో మీరు ఏం చేయలేకపోయారు. మీరు చెప్పిన హామీల కోసం ఏమీ బడ్జెట్ కేటాయింపు లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇది బడ్జెట్ పైన అంశం. మిత్రులారా, ఈ 6 గ్యారెంటీలు మళ్ళా పునరాలోచన చేయాలి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నేను మీ మల్లెపల్లి నరసింహులు. నమస్తే.